నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విశాఖలో మహిళా రక్షణకు కలిసికట్టుగా ప్రారంభం. యువతకు స్వీయ నియంత్రణ అవసరమన్న హోంమంత్రి. విశాఖలో ఇన్ఛార్జి మంత్రి డోలా పర్యటన. విద్యా ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నామని వ్యాఖ్య. తిరుపతి పర్యటనలో 16వ ఆర్థిక సంఘం వేస్ట్ టు వెల్త్ ప్లాంట్ పనితీరుపై ప్రశంసలు. కొల్లేరు ప్రజల సమస్యల వినతికి సుప్రీం వెసులుబాటు. శుభపరిణామమన్న ఎంపీ పుట్టా మహేష్. మహిళల భద్రతే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా రక్షణకు కలిసికట్టుగా కార్యక్రమం నిర్వహిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ రోజు విశాఖ విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో విశాఖ పోలీస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగర సిపి సంకబ్రత బాగ్చి, ఏయువిసి రాజశేఖర్, పలువురు పోలీస్ అధికారులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారిగా మహిళా రక్షణకు కలిసికట్టుగా కార్యక్రమానికి విశాఖలో శ్రీకారం చుట్టామన్నారు. ప్రేమ అనే ముసుగులో యువత బలైపోతున్నారని, ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 100 సంవత్సరాల జీవితం కోసం యువత ఆలోచన చేయాలని పేర్కొంటూ యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మన కోసం నిరంతరం కష్టపడుతున్న తల్లిదండ్రులు గురించి ఒక క్షణం ఆలోచన చేయాలన్నారు. పోక్సో కేసులలో 20% నిందితులు 18 సంవత్సరాలు లోపువారు, 80% నిందితులు 23 సంవత్సరాలు లోపువారే ఉండడం ఆందోళన కలిగిస్తుందన్నారు. గంజాయి యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని సూచించారు. ఏయూలో చదవడం అనేది ప్రతి ఒక్కరి కళ అని, రాజకీయాలకు తావు లేకుండా ఏయూకి వీసీగా రాజశేఖర్ను నియమించారని చెప్పారు. కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది సిపి గారు, బాక్షి గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే ప్రతి సందర్భంలోని కూడా మహిళలకు అవగాహన కల్పిస్తున్నాము, స్కూల్లో పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాము ఈ పోక్సో యాక్ట్ గురించి, అన్ని యాక్టుల గురించి. కానీ ఈ పోక్సో యాక్ట్ వల్ల కానీ ఇప్పుడున్న అంటే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయడం వల్ల, క్షణికావేశంలో ఆడపిల్లలు జోలికి వెళ్ళడం వల్ల, వాళ్ళ మీద చెయ్యటం వల్ల చాలామంది విద్యార్థుల తాలూకా జీవితాలు కూడా పాడవుతున్నాయి. చాలామంది విద్యార్థులు తమ జీవితాలు జైలు పాలు చేసుకునే సందర్భం. అదేవిధంగా వాటిని తట్టుకోలేక కొంతమంది తల్లిదండ్రులు కూడా సూసైడ్లు చేసుకునే పరిస్థితులు కూడా చాలా మ్యాక్సిమం అందరినీ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కంపల్సరీగా ఒక చట్టాల మీద అవగాహన అన్నది పిల్లలకి రావాలి, ముఖ్యంగా మగపిల్లలకి రావాలి. వాళ్ళకి కూడా వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు చిగురించాలి, వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మా కార్యక్రమానికి ఒకటే ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు మేము అపోజిషన్లో ఉండేటప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉన్న సంఘటనలు బేస్ చేసుకొని ఒక కరిక్యులం అన్నది మనకి సిస్టంలో రావాలి, విద్యా వ్యవస్థలో రావాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు. ఎందుకనంటే చాలామంది చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలను గౌరవించే పరిస్థితుల్లో కానీ, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసేటప్పుడు కానీ, వీటన్నిటికీ కూడా ఒక తల్లిని చెల్లిని ఎలాగా గౌరవించుకోవాలి, ఒక మహిళను ఎలా గౌరవించుకోవాలన్న తత్వం డెఫినెట్గా చిన్నపిల్ల స్థాయి నుంచి కూడా రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం. ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు మేము విశాఖపట్నంలో స్టార్ట్ చేసాం. ఈరోజు అందుకే వైస్ ఛాన్సలర్ గారిని కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది, ఒక ఇంటలెక్చువల్ని కూడా రప్పించడం జరిగింది. వీళ్ళ తాలూకా ఆలోచన తీరుతో, అదేవిధంగా వీళ్ళ తాలూకా సహాయ సహకారాలతో ఒక సైకాలజీకి సంబంధించిన అంశాలతో కూడిన ఒక కరిక్యులంని తయారు చేసి రాబోయే కాలంలో కూడా గౌరవ నారా లోకేష్ గారి చేతుల మీదుగా అది కూడా ఏర్పాటు చేయాలి అన్నది మా ఉద్దేశం. అదేవిధంగా స్వీయ క్రమశిక్షణ అన్నది, ప్రజాహితం అన్నది ఒక స్లోగన్గా కూడా తీసుకొని రాబోయే కాలంలో ఈ రోజుకి మేము ఏదో క్రైమ్ ఆపేయగలమో ఆపేస్తామని మేము చెప్పట్లేదండి. ఈ కరిక్యులం వల్ల ఫర్దర్ 1 ఆఫ్ ద డే కంపల్సరీగా అది ఆగుతుంది, ఎంతో తగ్గుతుంది అన్న ఆలోచన అయితే మా అందరికీ కూడా ఉండాలి. దానికి తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఈరోజు జరుగుతున్న అఘాయిత్యాలు చాలామందికి, ఇప్పుడు పోక్సో చట్టం మీద చాలామందికి అవగాహన ఉండట్లే. ఏదో మొన్న సినిమా వచ్చిన తర్వాత సినిమా చూస్తున్నారు, సినిమాగా చూసి పక్కన పెట్టడం కాదు, ఇది మన లైఫ్లో జరిగితే మన పెయిన్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఆ పిల్లలకి తెలియాలి. అదేవిధంగా పోక్సో చట్టాలకు సంబంధించి ఈరోజు మేము చేసుకున్న అనాలిసిస్ బట్టి చూసుకుంటే అరౌండ్ 59% పోక్సో కేసెస్లో చాలామంది ఇబ్బందులు పడుతున్న యువకుల్లో 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 59% ఉన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు వాళ్ళు కూడా మైనర్లు, అబ్బాయిలు కూడా మైనర్లు ఉన్న వాళ్ళు అరౌండ్ 20% ఉన్నారు.
అది టెక్నికల్గా జరుగుతుందా నాన్ టెక్నికల్గా జరుగుతుందా అన్నది పక్కన పెడితే అది నిజంగా అమ్మాయి అంటే 16 సంవత్సరాలు 15 సంవత్సరాల అమ్మాయి ఏదో లవ్ ఆ బేస్ మీద వెళ్ళినా కూడా అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ జరిగితే డెఫినెట్గా పోక్సో కేసు అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో నేనేంటంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఈరోజు మనందరూ కూడా సమాజంలో ఒక బాధ్యత ఉంది, మన సొసైటీ లేకపోతే మన పిల్లలు కూడా మన భవిష్యత్తు కూడా ఉంది. డెఫినెట్గా ఈ చట్టాల మీద అవగాహన పత్రికా సోదరుల ద్వారా కూడా ప్రతి పిల్లలకి కూడా చేరవేయాలని, ప్రతి తల్లిదండ్రులు కూడా చేరవేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే ఎప్పుడో కోర్టులో పడతాయి, కోర్టులు ఎప్పుడో తేలుస్తాయి, మాకెందుకులే శిక్షలు పడతాయి, అప్పటికి ఎవరికి తెలిసిలే అన్న ఫీలింగ్లో చాలామంది ఉండేవారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే పోక్సో చట్టాలకి డెఫినెట్గా కంపల్సరీగా ప్రతి ఒక్క చోట కూడా స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. ఇమీడియట్గా జడ్జెస్ అందరూ కూడా చాలా తొందరగా కూడా కన్విక్షన్ ఇస్తున్నారు. మీకు రీసెంట్గా విజయనగరం జిల్లా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, మీకు 25 సంవత్సరాల కన్విక్షన్, ఒక 6 ఏళ్ళ చిన్న పాప మీద సెక్షువల్ అసాల్ట్ జరిగితే వితిన్ అతను బెయిల్ రాకుండానే బయటకు వచ్చిన పరిస్థితి. మొన్న రీసెంట్గా ఒక తల్లిని చంపి కూతురి మీద మెడ మీద కత్తితో కోసిన పరిస్థితి. ఆ అమ్మాయి కూడా మైనర్, ఆ అబ్బాయికి ఈరోజు పోక్సో యాక్ట్ వర్తిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఆఖరికి ఈరోజు నేను ఈ మీటింగ్కి రావడానికి కొంత స్టడీ చేస్తే ఆ 18 years లోపు పిల్లలు కనీసం ఆ వీడియోస్ ఏదో పోర్నోగ్రఫీ సంబంధించిన వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసినా కూడా ఐటీ 67B ప్రకారం అది కూడా తప్పే. సో ఇంత చట్టాలు ఉన్నాయి, ఈ చట్టాలన్నిటికీ కూడా అవగాహన ముందు మగపిల్లలకు కూడా రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇనిషియేషన్ తీసుకున్నామండి. దీనికి మంచి స్పందన వచ్చింది. విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ శ్రీబాల వీరాంజనేయ స్వామి ఈరోజు విశాఖలో పర్యటించారు. ఎమ్మెల్సీ వేపాడు చిరంజీవిరావుతో కలిసి ద్వారకా నగర్లోని ఉచిత డిఎస్సి శిక్షణా కేంద్రం, మధురవాడలో కళాశాల ఎస్సీ వసతి గృహాన్ని సందర్శించారు. డిఎస్సి శిక్షణ కేంద్రంలో క్లాస్ రూమ్లో విద్యార్థులతో పాటు కూర్చుని సిబ్బంది బోధనా తీరును మంత్రి పరిశీలించారు. అభ్యర్థుల సమస్యలు, శిక్షణ కేంద్రంలో అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిఎస్సి అభ్యర్థులకు మంత్రి ఉచిత మెటీరియల్ను పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉద్యోగాల కల్పనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్రంలో 3400 మంది పేద విద్యార్థులకు ఉచితంగా డిఎస్సి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో గురుకులాల్లో నీట్ శిక్షణా కేంద్రాల్ని 3 నుంచి 10కి పెంచామని, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. 10 నెలల కాలంలోనే 300 కోట్ల రూపాయలతో కొత్త ఎస్సీ హాస్టళ్ల నిర్మాణం, గురుకులాలు, వసతి గృహాల్లో మరమ్మతులు, సౌకర్యాలు చేపట్టామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన బియ్యంతో భోజనం అందజేస్తామని మంత్రి చెప్పారు. కానీ ఇక్కడ కొంతమంది తీసుకుంటే డిఫరెంట్ ప్లేసెస్లో కొంతమంది వెళ్ళడం వల్ల కొంతమంది ఇంకా రాలేదన్నారు. కొంతమందికి వేరే జోన్లో ఆప్షన్స్ అవి కూడా కరెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ పంపించే ఏర్పాట్లు నేను కూడా డెసిషన్ తీసుకుంటాను. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఆ ఉన్నటువంటి 10 సీట్లు కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వండి. అదృష్టవంతులకి ఎవరైతే ఉంటుందో వస్తుంది. ఇప్పుడు నేను లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఆ డిఫరెన్స్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ ఐక్యూ అనేది ఎప్పుడూ ఉంటుంది. కానీ మీరు అన్నట్టు ఒక 100 సంవత్సరాల 30 సంవత్సరాల పుస్తకం మాలేస్తే కాకపోతే ఈరోజు పాస్ అయిన అడ్వాంటేజ్ ಅಂದರೆ నిన్నటిదాకా చదివిన సబ్జెక్టు ఇస్తారు. వాడు రోజు 10 గంటలు కష్టపడితే మీరు 12 గంటలు కష్టపడాలి. దట్ ఇస్ ఎందుకంటే ఒక ఎయిమ్, గోల్, ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి. చేద్దాం. గవర్నమెంట్ ఏంటంటే రెగ్యులర్గా వేకెన్సీస్ మొత్తాన్ని భర్తీ చేస్తుంది, ఫిల్ చేద్దాం. అంటే ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ వచ్చేసరికి మనం గవర్నమెంట్ పెట్టుకున్న లక్ష్యాలు ఇండస్ట్రీస్ ఎక్కువగా మీ ప్రాంతంలో తీసుకొస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ డిఫరెంట్ స్కిల్స్లో తీసుకొస్తున్నారు. అంటే మనకి ఇంకోటి కొత్తగా P4 కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. మీకు తెలియ ఉంటాయి. ఎవరు వస్తారులే మనకేం చేస్తారంటే, నేను మొన్న తాడికొండ కాన్స్టిట్యూన్సీలో పొన్నేకల్ విలేజ్కి వెళ్ళాను. 365 కుటుంబాలు కొంతమంది పెద్దలు దత్తత తీసుకోవాలి. దత్తత అంటే ఏంది? ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎడ్యుకేషను, ఒక డేటా ఎంట్రీ ట్రైనింగ్ స్కిల్ ఉంటే ఆ స్కిల్ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చూపించడం. 16వ ఆర్థిక సంఘం సభ్యులు 2 రోజుల తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ సుబ్బం బన్సల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్ మౌర్య, భానుప్రకాష్ రెడ్డి తదితరులు వారికి ఘన స్వాగతం పలికారు. కమిషన్ చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా, సభ్యులు అన్నే జార్జ్ మాథ్యూ, డాక్టర్ మనోజ్ పండాలతో పాటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, అడిషనల్ సెక్రటరీ ఫైనాన్స్ జె నివాస్ కూడా ఉన్నారు. తిరుపతి పర్యటనలో ఉన్న 16వ ఆర్థిక సంఘం సభ్యులు ఈరోజు తూకివాకంలోని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను సందర్శించారు. కమిషన్ సభ్యులు రిత్విక్ పాండే, అన్నే జార్జ్ మాథ్యూ, కేకే మిశ్రా, అభయ్ మీనన్, ఆదిత్య పంత్,
అమృత తదితరులు ప్లాంట్లోని ఘన వ్యర్థాల నిర్వహణ, తడి చెత్త నిర్వహణ, కంపోస్ట్ బయోమీథేనేషన్ ప్లాంట్, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ మొదలైన అంశాలను పరిశీలించారు. ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, మున్సిపల్ కమిషనర్ మౌర్యలు వారికి ప్లాంట్లోని వివిధ అంశాలను వివరించారు. కాగా చెత్త నుండి సంపద కేంద్రం పనితీరు బాగుందని సంఘం సభ్యులు కితాబిచ్చారు. ఏలూరు జిల్లాలోని కొల్లేరు ప్రాంత ప్రజల వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు 3 నెలలు వెసులుబాటు కల్పించడం శుభపరిణామమని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి మొదటి అడుగు పడిందని ఎంపీ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాల మార్గదర్శకత్వంలో తనతో పాటు కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులతో కలిసి చేసిన కృషి ఫలించిందని ఎంపీ స్పష్టం చేశారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి వివరించడం జరిగిందని ఎంపీ తెలిపారు. సమగ్ర వివరాలతో జిల్లా కలెక్టర్ నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో సమర్పిస్తారని ఆయన వివరించారు. అందరికీ నమస్కారం. కొల్లేరు ప్రజలందరికీ కూడా శుభవార్తగా ఇవాళ సుప్రీంకోర్టులో మన తరపున వాదించడానికి గవర్నమెంట్ తరపున అలాగే ప్రజల తరపున కొల్లేరు ప్రజల తరపున వాదించడానికి సుప్రీంకోర్టు ఒప్పుకునింది. మనము సుప్రీంకోర్టులో ఇదే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నానికి ఇవాళ ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు, అలాగే దిందలూరు ఎమ్మెల్యే గారు, అలాగే ఉంగటూరు ఎమ్మెల్యే గారు, అలాగే గన్ని వీరాంజనేయులు గారు, అందరు ఎమ్మెల్యేలు, కొల్లేరు దగ్గర ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా వరకు మా వెనకాల ఉండి, అలాగే లాయర్స్తో మాట్లాడడమైనా కానివ్వండి, ఢిల్లీలో ఫాలోఅప్ చేసుకోవడమైనా కానివ్వండి, ఇవాళ మన అందరి కొల్లేరు ప్రజలందరికీ కూడా కొంచెం వెసులుబాటు వచ్చింది. మనం అనుకున్నట్లే సుప్రీంకోర్టు మన కష్టాలు కూడా వినడానికి సుప్రీంకోర్టు ఒప్పుకునింది. ఇవాళ మళ్ళీ ఈ కేసు అయిపోయింది అనుకునే కేసుని మళ్ళీ మొదటికి తీసుకొని వచ్చాం. ఇవాళ నుంచి ఈ కేసుని మళ్ళీ ఒక లైన్లో పెట్టి కరెక్ట్గా సిస్టంలో తీసుకొని వెళ్ళేట్లు ప్లాన్ చేస్తున్నాం. మేమందరం కూడా ఇవాళ కామినేని గారు కూడా చాలా ప్లాన్ చేసుకుంది. మేమిద్దరం మొన్న సీఎం గారు వచ్చినప్పుడు ఇద్దరం మాట్లాడుకున్నాం. సీఎం గారికి కూడా చెప్పాం. అదైపోయిన కామినేని గారు మేము మాట్లాడుకుంది ఢిల్లీలో ఎలా చేసుకోవాలో ఏం చేసుకోవాలో అని ప్లానింగ్ చేసుకుంది. కామినేని గారు కూడా అదే రకంగా మినిస్టర్ గారిని కూడా పిలిపించుకుంది. అక్కడ ఎవరెవరికి క్లోజ్గా ఉన్నారో ఆ మినిస్టర్స్ అందరితో కూడా మాట్లాడి మన సమస్యలను అన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకొని రావడానికి మేము 100% ప్రయత్నం చేసాం. ఇవాళ ఆ ప్రయత్నానికి రిజల్ట్ కూడా సుప్రీంకోర్టులో వచ్చింది. అదే రకంగా మన గవర్నమెంట్ కూడా మన కొల్లేరు ప్రజల గురించి ఫుల్ సపోర్ట్ చేస్తుంది. మనకి సుప్రీంకోర్టులో కూడా ఇవాళ సుప్రీంకోర్టులో మన లాయర్ కూడా బాగా వాదించి అన్నీ కూడా పాజిటివ్గా వచ్చాయి. ఇవాళ మేము 100% ప్రజలకి, కొల్లేరు ప్రజలకి ఇవాళ ఇవన్నీ జరిగే సిచ్యువేషన్స్, ఇవాళ జరిగే సంఘటనలు అన్నీ చూస్తే ఎందుకో మన ఇష్యూ పర్మనెంట్గా సాల్వ్ చేయగలుగుతాం, అంటే శాశ్వతంగా పరిష్కారం తీసుకొని రాగలుగుతాం అనేది అనిపిస్తుంది. నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను, చిక్కుముడి ఒక్కొక్కటి ఉప్పు తీసుకుంటూ రావాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఇది మెయిన్ ముడిలో ఒక మేజర్ ముడి లాగా ఇవాళ ఇది క్లియర్ అయింది. ఇప్పుడు ఇంకా వచ్చే రోజుల్లో మంచిగా పనిచేసి మేము ఎమ్మెల్యే గారు అందరం కూడా అధికారులతో పాటు అందరం కూడా కలిసి శాశ్వత పరిష్కారం గురించి ప్రయత్నం చేస్తాం. వచ్చే రోజుల్లో ఇంకా మీకు జరిగే విషయాలన్నీ కూడా మీకు చెప్తాను. 100% మేము చేసే కృషిలో ఇవాళ ఫస్ట్ మెట్టు సక్సెస్ అయ్యామని కూడా మీ అందరికీ తెలుపుతూ ఇవాళ ఎమ్మెల్యే గారికి అలాగే అందరూ ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఎవరెవరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి కష్టపడి అందరూ కూడా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అలాగే కొల్లేరు ప్రజలందరికీ కూడా మళ్ళీ మా ఎన్డీఏ కూటమి మీ శాశ్వత పరిష్కారం కోసం కష్టపడుతున్నామని మళ్ళీ మీ అందరికీ తెలుపుకుంటూ మళ్ళీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. మీ పుట్టా మహేష్ కుమార్. వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి వార్డుల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. ఈ నెల 19న జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టనున్న నేపథ్యంలో ఆయన విశాఖలో మాట్లాడుతూ బీసీ యాదవ సామాజిక వర్గ నేతలే తనను పీఠం నుండి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారన్న మేయర్ వ్యాఖ్యలు సరికావన్నారు. కోడి వ్యర్థాల
వ్యవహారంలో మేయర్, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, బాణాల శ్రీనివాస్ నెలకు 3 లక్షల చొప్పున మొత్తం 5 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని ఆరోపిస్తూ తీసుకోలేదని సంపత్ వినాయక ఆలయంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాలు విసిరారు. గతంలో సైకిల్ గుర్తుపై గెలిచిన లేళ్ల కోటేశ్వరరావు, కాకి గోవిందరెడ్డి, కోడిగుడ్ల పూర్ణిమలను వైసీపీ ప్రలోభపెట్టిందని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని విప్ జారీ చేస్తారని నిలదీశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా అవిశ్వాసం ఖచ్చితంగా కూటమి నెగ్గుతుందని ధీమా వ్యక్తం చేశారు. వ్యాధి వ్యాపించేటువంటి కోడి వ్యర్థాలని డంపింగ్ యార్డ్ తరలించకుండా ఇప్పుడు టెండర్లు పిలిచినా పక్కన పెట్టి ఇదే మనుషులకి కొనసాగిస్తూ వీళ్ళు ముగ్గురు కొట్టేసిందంతా తెలుసండి. 4 ఏళ్ళు కోడి వ్యర్థాల లంచంలో అక్షరాల 5 కోట్లు. అక్షరాల కోడి వ్యర్థాల్లో గొలగాని అరవింకట కుమారి భర్త గొలగాని శ్రీనివాసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసు, డిప్యూటీ మేయర్ జియాన్ శ్రీధర్లు, ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారా ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా 5 కోట్ల రూపాయలు కోడి వ్యర్థాల్లో కొట్టేశారంటే వీళ్ళు ఇంకా దేనికి ముసలి కన్నీరు కారుస్తున్నారు? ఇది కాదు, మేము డబ్బులు తీసుకోలేదు వీళ్ళ దగ్గర నుంచి అని చెప్పి ఇదే సంపత్ వినాయక టెంపుల్ దగ్గరకు వచ్చి వీళ్ళు ప్రమాణం చేయగలరా? నేను వచ్చి ప్రమాణం చేస్తాను ఆధారాలతో. వీళ్ళ మాట్లాడేది నిన్న అంటారు వంశీకృష్ణ శ్రీనివాసు, పల్లా శ్రీనివాస్ గారు ఏదో అన్యాయం చేస్తారట. వంశీకృష్ణ శ్రీనివాసు 21వ వార్డులో కార్పొరేటర్గా నెగ్గిన తర్వాత ఆయన అదే పార్టీలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఇదే జీవీఎంసీ కౌన్సిల్లో ఇదే మేయర్ గారు సమావేశంలో నా వార్డుకి రోడ్డు వేస్తానని చెప్పి నేను మాట ఇచ్చాను, నాకు వార్డులో ఒక్క రోడ్డు వేసి పెట్టనని చెప్పి దయనీయంగా కౌన్సిల్ సమావేశంలో ఆర్జించుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నీకు వంశీకృష్ణ శ్రీనివాస్ వార్డు, వంశీకృష్ణ శ్రీనివాస్ గొల్లోడని ఈ మేయర్ గారు గుర్తు రాలేదా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఏదైతే, ఎందుకంటే కూటమి నాయకులు ఒకటే నిర్ణయించుకున్నారు, మీ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా అభివృద్ధి నోచుకోలేదు వార్డుల్లో, మాకు మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్లు కానీ మాకు సహకరించలేదు, మేము పార్టీ మారుతాం, మాకు అభివృద్ధి కావాలి, కూటమిలోనైతే మాకు అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో ఈరోజు వాళ్ళు స్వతహాగా వచ్చారు. ఎవరిని మేము భయపెట్టలేదు, ఎవరికి మేము ఆ డబ్బులు ఆశ చూపించలేదు. ఈరోజు వాళ్ళు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు స్వతహాగా వచ్చినా ఈరోజు రాత్రి మీద మీకు ఎంత కావాలి మేము అంత ఇస్తాం, మీరు అటు వెళ్ళొద్దు మా పక్క వచ్చేయండి అంటున్నారు. 4 సంవత్సరాలు చేయలేదు, ఈ సంవత్సరం మీరు ఏం చేయగలరా? మేము ఏదైతే మా ప్రభుత్వం అధికారం ఉంది, మమ్మల్ని నమ్మి మీరు అందరూ కూడా వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేటట్టుగా వాళ్ళకి మేము అన్ని విధాలుగా వార్డులను డెవలప్మెంట్ చేసేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. ఒకటి ఆలోచించుకోవాలి, ఏదైతే బీసీల కోసం మీరు ఉత్తరాంధ్రలోనే గతంలోనే ఎమ్మెల్యేలు, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఉత్తరాంధ్రలోనే యాదవులకి ఎక్కడైనా మీరు సీట్ ఇచ్చారా? మేము కూటమిలోనే 2 యాదవులకి మీరు సీట్లు వచ్చి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం, 2 గెలిపించుకున్నాం. మీరు ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు? మీ ఉన్న జిల్లా యాదవ సంఘం నాయకులందరూ గుర్తు రాలేదు ఆ రోజు? వైసీపీలను ఎందుకు ఇవ్వలేదు? వైసీపీలో ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మేము కూడా గెలిచేవాళ్ళం కదా, మా యాదవ్స్ చాలామంది ఉన్నారు జిల్లాలోనే, మేము గెలిచేవాళ్ళని ఆ రోజు చెప్పుకోవచ్చు పరిస్థితి ఉంటుంది కదా. మీ పార్టీ నాయకులు మీరు ఆ రోజు మీ స్వార్థం కోసం ఆ రోజు బీసీ నాయకులు యాదవ్ నాయకుల్ని మీరు తొక్కుపెట్టి ఈరోజు ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారా? గుడివాడ అమర్నాథ్ గారు మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఆ రోజు చేసిన తప్పులు ఈరోజు మీకు శాపాలుగా ఉన్నాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో రేపు ఏదైతే అవిశ్వాస తీర్మానం ఉందో కూటమి నెగ్గుతుంది. మేము ఆ రోజు మీకు ఎవరైతే వచ్చారో మమ్మల్ని నమ్ముకొని వచ్చారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. విశాఖ అప్పుఘర్ ప్రాంతంలో ఉన్న సీవేజ్ ప్లాంట్ను బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, నేతలు మేడపాటి రవీంద్ర తదితరులు సందర్శించారు. ఇటీవల కాలంలో సీవేజ్ ప్లాంట్ పనితీరు పట్ల పలు ఫిర్యాదులు రావడంతో అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు సందర్శించామని వారు తెలిపారు. విశాఖ నగరంలోని మురుగునీటిని సీవేజ్ ప్లాంట్ ద్వారా శుభ్రపరిచి సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతుందని పరశురామరాజు చెప్పారు. అయితే ఇక్కడ ప్లాంట్ పనితీరు సంతృప్తికరంగా లేదని పేర్కొన్నారు. ఈ ప్రాంతమంతా దుర్గంధభరితంగా ఉందని, చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ప్రస్తుతం జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్న జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మన గ్రేటర్ విశాఖపట్నం ఏదైతే సుందర నగరం, భారతదేశంలోనే అందమైన నగరంగా చెప్పుకునే మన నగరంలో అప్పుగారి దగ్గర ఉన్న సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో పని సరిగా జరగట్లేదని మా కార్యకర్తలు అలాగే ఇక్కడ ప్రజలతోటి మాకు గ్రీవెన్స్ వచ్చింది. సో దీని గురించి నిజాలు చూద్దామని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ 1 సంవత్సరం కాలంగా పని సరిగా జరగట్లేదని, అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా స్మెల్ బాగా ఎక్కువ వచ్చి మురుగునీరు శుద్ధి చేయకుండా సీలోకి వదిలేస్తున్నారని చెప్పడం జరిగింది. దాని గురించి ఏంటో తెలుసుకుని మన కలెక్టర్ గారు, ఇప్పుడు ఎలాగ కమిషనర్ లేరు కదా, 4 నెలల నుంచి కమిషనర్ గారు లేరు, కలెక్టర్ గారు ఇన్ఛార్జి కమిషనర్ కాబట్టి ఆయనకి
దీని మీద మెమరాండం ఇద్దామనే ఉద్దేశంతో ఇక్కడ చూసి మనం నిజాలు తెలుసుకుని చేద్దాం ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అన్ని చూసాం, కలెక్టర్ గారికి నివేదిక ఇస్తాం. అప్పుఘర్ వద్ద ఉన్న సీవేజ్ ప్లాంటులో దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని బీజేపీ నేత మేడపాటి రవీంద్ర తెలిపారు. మొత్తం 8 యూనిట్లకు గాను 4 యూనిట్లు మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పారు. నిర్వహణా లోపాలు గుర్తించామని పేర్కొన్నారు. మురుగునీటి శుద్ధి సక్రమంగా జరగడం లేదన్నారు. పూర్తిగా శుద్ధి కాకుండా మురుగునీరు సముద్రంలోనికి వెళ్లడం వల్ల సముద్ర జలాలు కలుషితమవుతాయని, అలాగే మత్స్య సంపద నశించిపోతుందని అన్నారు. మత్స్యకారులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉందన్నారు. విశాఖ మహానగర్లో ఉన్న మురుగంతా ఇక్కడికి రావడం జరుగుతుంది, అప్పుగారు ప్రాంతానికి. ఇలాగా 3 మొత్తం ఎలాంటి యూనిట్లు విశాఖపట్నం మొత్తం మీద ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చేసరికి మాకు చుట్టుపక్కల ప్రజలు అధ్యక్షుల వారికి కంప్లైంట్ ఇచ్చేసరికి ఏం జరుగుతుందో చూద్దామని రావడం జరిగింది. ఇక్కడ మొత్తం 8 యూనిట్లు ఉంటే 8 యూనిట్లు గాను కేవలం 4 మాత్రమే రన్నింగ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందులోని ఒకటి ఇంకా మెయింటెనెన్స్లో ఉందని ఇక్కడ మెయింటెనెన్స్ వారు చెప్తా ఉన్నారు. నిజానికి చాలా దారుణమైన పరిస్థితి మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇక్కడ శుద్ధైన నీరు అంతా కూడా సముద్రంలోకి వెళ్తుంది. సముద్రంలో శుద్ధి కాకుండా వెళ్ళిన ప్రతి నీటి చుక్క కూడా సముద్ర కాలుష్యానికి గురి కావడం జరుగుతుంది. సముద్రం అంతేకాకుండా మత్స్య సంపద మొత్తం నశించిపోవడం జరుగుతూ ఉంది. మత్స్యకారులకి అనారోగ్యాలకి గురి కావడం జరుగుతూ ఉంది. ఇలాంటి చోట ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు కార్పొరేషన్ సంబంధించిన మేయర్ కానివ్వండి, ఇక్కడ కార్పొరేటర్లు కానీ ఎవరు దీని మీద స్పందించడం లేదు. దయచేసి దీని మీద సరైన స్పందన తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇది మొత్తం ఒక 5 నుంచి 6 అంచుల్లో ఈ ఫిల్టరింగ్ యూనిట్ రన్నింగ్లో ఉంటుంది. మొదటి పంపు అక్కడికి వస్తుంది, పంప్ హౌస్ నుంచి వాటర్ అంతా అక్కడ రావడం జరుగుతుంది. తర్వాత 8 బెడ్లోకి వచ్చిన తర్వాత వాటర్ ఆక్సీకరణ చెందుతుంది, మట్టి కూడా సెపరేట్ అవుతుంది. ఇక్కడ నుంచి 3వ యూనిట్కి, 3 నుంచి 4, 4 నుంచి 5వ యూనిట్కి వెళ్ళిన తర్వాత వాటి తాలూకా వాటర్ శాంపిల్ ఇది అన్ని రకాలుగా సముద్రంలో కలపడానికి యోగ్యమైందా కాదా చూసిన తర్వాత సముద్రంలో కలపడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎటువంటి పరిశీలన చూస్తుంటే కనుక ఎటువంటి పర్యవేక్షణ కనిపించడం లేదు. అంతేకాకుండా దీని నుంచి వచ్చే మడ్ అంతా కూడా బయట ఒక బడ్స్ ఉంటాయి. ఆ బెడ్స్ మీదకి మడ్ చేరిన తర్వాత దాన్ని రైతులందరూ పట్టుకు వెళ్తారు. పంట పొలాల్లో దాన్ని విరివిగా వాడుకోవడం జరుగుతుంది. కానీ అక్కడ మడ్డు సేకరిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. దయచేసి దీని మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. దీనికి సంబంధించిన నివేదికను కూడా మేము ఈరోజు రేపట్లో జిల్లా కలెక్టర్ వారికి సమర్పిస్తాం. ఎందుకంటే కమిషనర్కి ఇవ్వాలి, కమిషనర్ గారు అందుబాటులో లేరు కాబట్టి ఆ ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్ ఉన్నారు కాబట్టి వారికి దృష్టి తీసుకెళ్లడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్ళి త్వరలోనే దీన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చే విధంగా చేయడమే కాకుండా విశాఖపట్నం సంబంధించి ఇలాంటి ఫిల్టరింగ్ యూనిట్స్ కనీసం ఇంకొక 3 నుంచి 4 అవసరం అన్నది మేము గమనించాం. ఎందుకంటే సుమారుగా 52 గెడ్లు సముద్రంలో నీరు కలుస్తున్న సందర్భంలో ఈ మాత్రం 3 యూనిట్లు పనిచేయవు. ఇలాంటివి కనీసం ఇంకా 3 నుంచి 4 స్థాపించి మొత్తం ప్రతి చొక్క మురుగునీటిని కూడా శుద్ధి చేసిన తర్వాతే సముద్రంలో కలపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విన్నపించడం జరుగుతుంది. హైదరాబాద్కు చెందిన ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 20న సింహాచలంలో మెగా ఆస్ట్రాలజీ సెమినార్ నిర్వహించనున్నట్టు ఆ సంస్థ ఏరియా కోఆర్డినేటర్ ఎస్ కామేశ్వరరావు తెలిపారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఈ రోజు జరిగిన సమావేశంలో ఆయన సెమినార్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కామేశ్వరరావు మాట్లాడుతూ సింహాచలం పాతగోశాల ఎదురుగా ఉన్న ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా వచ్చి జ్యోతి వెలిగించి సెమినార్ను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సెమినార్లో మ్యారేజ్ క్యాపబిలిటీ, జ్యోతిష్యంలో మంచి చెడు యోగాలు, పరిహారాలు తదితర అంశాలపై జ్యోతిష్య శాస్త్ర పండితులు డాక్టర్ పి అరుణ్ మహేష్, డాక్టర్ కృష్ణమూర్తి, ఎం శేషారావు, వి రమణారావు, ఎస్ కామేశ్వరరావు ప్రసంగిస్తారని చెప్పారు. తమ సంస్థ ద్వారా జ్యోతిష శాస్త్రంలో వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికేట్స్ ప్రదానం, గౌరవనీయులైన జ్యోతిష్యులు, వాస్తు పండితులు మరియు అర్చకులకు ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరపున పురస్కార ప్రదానం జరుగుతుందన్నారు. తమ సంస్థ ద్వారా జ్యోతిష శాస్త్రంలో డాక్టరేట్ పొందిన వారికి పిహెచ్డి పట్టా అందజేస్తామని పేర్కొంటూ ఈ సెమినార్లో పాల్గొనదలిచిన వారు ఏరియా కోఆర్డినేటర్ను సంప్రదించాలని తెలియజేశారు. మీడియా మిత్రులు నమస్కారం. నా పేరు కామేశ్వరరావు. నేను ఏరియా కోఆర్డినేటర్ విశాఖపట్నం ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో. ఈ ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో అనేది డాక్టర్ నరసింహస్వామి గారు అని ఈయన 2021లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈయన 2009 నుంచి 2014 దాకా వివిధ కోణాల్లో అంటే వేదిక్, కేపీ ఆస్ట్రాలజీ, అది నక్షత్ర పద్ధతి ద్వారా చెప్పేది కేపీ ఆస్ట్రాలజీ, నందీనాడి, తర్వాత న్యూమరాలజీ, ఇలాంటి వివిధ రకాలైనటువంటి వీటిని అన్నింటినీ కూడా నేర్చుకుని 2014 నుంచి ఆయన స్వయంగా బయట అందరికీ కూడా చెప్తూ 2021లో ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రోని స్టార్ట్ చేశారు.
ఈ ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో నుంచి వారు దాదాపు ఒక 3,000 మంది స్టూడెంట్స్ వరకు ఇంతవరకు ఏంటంటే మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో మ్యాక్సిమం ఆంధ్ర అండ్ తెలంగాణ ఏరియాల నుంచి అందరికి కూడా చాలామందికి ఈ జ్యోతిషి విద్య అనేది నేర్పించి అందరినీ కూడా బయటికి చేసిస్తున్నారు. అలాగే వీరికి సివిఎల్ అక్షరా ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ కూడా ఉంది. దాని ద్వారా ఇప్పుడు ఈ ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో ద్వారా వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అందులో 20% సివిఎల్ అక్షరా ఫౌండేషన్కి పంపించి సివిఎల్ అక్షరా ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకి, పేద విద్యార్థులకి, వాళ్ళందరికీ కూడా చదువుకోవడానికి దానికి అన్నిటికీ కూడా వీరు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు రేపు ఏప్రిల్ 20వ తారీఖుని ఆదివారం ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ సింహాచలం దగ్గర పాత గోశాల సింహాచలం జంక్షన్ దగ్గర ఒక సెమినార్ ఒకటి పెట్టి ఆ సెమినార్లో ఇందులో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ మనం సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే శుక్రాచార్య యూనివర్సిటీ తోటి కొలాబరేట్ అయ్యి వీళ్ళందరూ శుక్రాచార్య యూనివర్సిటీ బెంగళూరు తోటి కొలాబరేట్ అయ్యి వీళ్ళు 2022 మిడ్ నుంచి మొదలుపెట్టి ఇంతవరకు ఒక 3 బ్యాచ్లకి దాదాపు ఒక 20 మంది వరకు మన డాక్టరేట్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అదే ఇప్పుడు కూడా మనకి దాదాపు ఒక 12 మంది చిల్లర ఇందులో డాక్టరేట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వస్తారు మన ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో. దీనికి మన మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ పి అశోక్ గజపతిరాజు గారు, అలాగే శ్రీ పివి నారాయణరావు గారు, ఆర్ఎస్ఎస్ మహానగర సంఘచాలక్ పివి నారాయణరావు గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి, అలాగే టీటీడీకి సంబంధించినటువంటి నారాయణాచార్యులు గారు, ఆయన 26వ తరం అనంత ఆళ్వార్ దీని వంశానికి చెందినటువంటి వారు, ఈ నారాయణాచార్యులు గారు అన్నవారు, వీరు ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చి అతిథులందరికీ కూడా చూసి ప్రసంగించి వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుంది. విశాఖ జీవీఎంసీ మేయర్పై ఈ నెల 19న కూటమి పెట్టనున్న అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జోస్యం చెప్పారు. ఈ రోజు ఆయన విశాఖలో మాట్లాడుతూ కూటమి నేతలు ఎన్ని కుతంత్రాలు చేసినా మేయర్గా హరివెంకట కుమారి కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ కార్పొరేటర్లందరికీ విప్ జారీ చేశామని చెప్పారు. వైసీపీ పార్టీ పదవి అనుభవిస్తూ వేరే పార్టీలోకి వెళ్లిన వారు ఒకసారి ఆలోచించుకోవాలని కోరారు. కూటమి నేతలు వైసీపీ కార్పొరేటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ నుండి గెలిచిన 24 మందిని ప్రలోభపెట్టి కూటమిలోకి తీసుకుని వెళ్లారని, పార్టీని విడిచి వెళ్లిన వారి పరిస్థితి ఈ నెల 19 తరువాత ఎలా ఉంటుందో చూడండని సవాలు విసిరారు. రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నిక ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, సీసీ కెమెరా సర్వేలెన్స్ కానీ లేదా వీడియోగ్రాఫర్స్తో మొత్తం సమావేశం తాలూకా ప్రొసీజర్ని షూట్ చేయాలని, అనాథరైజ్డ్ పర్సన్స్ని ఎవరిని కూడా ఆ రోజు జీవీఎంసీలోకి అలౌ చేయడానికి వీల్లేదని, హాజరవుతున్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి ఐడెంటిఫికేషన్ అనేటువంటిది కూడా చాలా పర్టికులర్గా చూడాలని, అలాగే కావాల్సినటువంటి సెక్యూరిటీని కూడా అక్కడ ఏర్పాటు చేయాలని, ఇవన్నీ కూడా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా పొందుపరిచి ఒక రిప్రజెంటేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మేము ప్రత్యేకంగా కోరింది ఏంటంటే, సరే వారు అధికారులు ఏ రకమైనటువంటి ప్రక్రియను ఫాలో అయినప్పటికీ ప్రజలకి పారదర్శకంగా ఉండాలనుకుంటే మీడియాను కూడా ఆ రోజు అలౌ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఎందుకంటే మీడియా ఉంటే వాస్తవాలు ఏంటి అనేటువంటివి కరెక్ట్గా బయటకు వస్తాయి. కొన్ని సందర్భాల్లో భర్త ప్లేస్లో భార్య ప్లేస్లో భర్త వచ్చి కూర్చోవడం కానీ, లేదా భర్త ప్లేస్లో భార్య వచ్చి కూర్చోవడం కానీ, సరైనటువంటి సంఖ్య లేకపోయినా సంఖ్య ఉన్నట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కానీ, ఇటువంటివి అనేక అనుమానాలు. ఎందుకంటే మీకు తెలుసు, కావాల్సినటువంటి నంబర్స్ ఏ రకంగా ఉన్నాయో అనేటువంటిది మీ అందరికీ తెలుసు. ఏ రకమైనటువంటి ఈ హార్స్ ట్రేడింగ్ అనేటువంటిది జరుగుతుందో మీరు చూశారు. గడిచినటువంటి 25 రోజులుగా ఏం ప్రక్రియలు వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారో కూటమి నాయకులు అనేటువంటిది మీరు చూస్తూ ఉన్నారు. మా పార్టీకి చెందినటువంటి వారిని ప్రలోభ పెడతా ఉన్నారు, కొంతమంది బెదిరిస్తూ ఉన్నారు, కొంతమందిని వాళ్ళని భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాగ అనేక ఒత్తిళ్లు వారి మీద తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేసి ఒకరిద్దరిని వారి వైపు మలుచుకునేటువంటి కార్యక్రమం కూడా చేశారు. మీరు అన్ని చూశారు. ఏదేమైనప్పటికీ మాకు కావాల్సినటువంటి నంబర్స్, అవిశ్వాసం వీగిపోవడానికి, మా మేయర్ గారు కొనసాగడానికి కావాల్సినటువంటి నంబర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి. తప్పకుండా ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి కార్పొరేటర్లు ఉన్నారనేటువంటి విశ్వాసం మాలో ఉంది. ఏదేమైనప్పటికీ
ప్రక్రియ అనేటువంటిది ఎక్కడా కూడా డీవియేషన్ ఉండడానికి వీల్లేదు, ట్రాన్స్పరెంట్గా జరగాలనేటువంటిది జిల్లా కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది. దాంతోపాటు నిన్న మీ అందరికీ చెప్పినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విప్ కూడా దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఎనెక్షర్ 1 గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు స్థానికంగా విప్ని డెసిగ్నేట్ చేస్తూ చేసేటువంటి దానికి జిల్లా అధ్యక్షుడిగా నాకు ఆథరైజేషన్ నాకు పంపించడం జరిగింది. దాన్ని నేను మా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మాజీ శాసనసభ్యులు తైనాలి విజయ్ కుమార్ గారు రేపు మా 98 మందిలో ఉన్నటువంటి 58 మంది కార్పొరేటర్లకు కూడా వారు విప్ జారీ చేసేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఎనెక్షర్ 2 కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సో రేపు అందరికీ కూడా ఈరోజు రేపు వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేస్తాం. సరే, మా పార్టీకి చెందినటువంటి ఒక పాలసీ ఏదైతే మేము తీసుకున్నామో దానికి అనుగుణంగా మేము ఫాలో అవుతాం. కాదని గతంలో కొంతమంది కార్పొరేటర్లు మా పార్టీ నుంచి మా పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవులను రాజీనామా చేయకుండా ఆ పదవిని అనుభవిస్తూ ఇతర పార్టీల్లో ఉన్నారు. వారు కాదని వారు వెళ్ళేటువంటి ప్రసక్తి ఉంటే దానికి కూడా విప్ జారీ ఏ రకంగా విప్ జారీ చేయాలనేటువంటి దాని మీద ఆ సమావేశం హాజరై నో కాన్ఫిడెన్షన్ మోషన్కి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి కూడా విప్ జారీ చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే వెళ్ళినటువంటి వారు మా నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం మీకు చెప్పడం జరిగింది. కాదని వెళ్ళేటువంటి వారు ఒకళ్ళు వెళ్ళినా నో కాన్ఫిడెన్స్కి వ్యతిరేకంగా ఓటు వేయాలి అనేటువంటిది విప్ జారీ చేయబోతూ ఉన్నాం. సో అవన్నీ కూడా మా పార్టీ నుంచి ఇప్పటికే 24-25 మంది ఇతర రాజకీయ పార్టీలకి వారికి వచ్చినటువంటి పదవిని అనుభవిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి పదవిని వారు అనుభవిస్తూ ఇతర పార్టీలో చేరారు. సో ఇది చట్టవిరుద్ధం. సో విప్ ప్రకారం ఏదైతే ఉందో ఒకవేళ పొరపాటున ఎవరైనా ఓటేసినా ఆ రోజు విప్ని ధిక్కరించినటువంటి దీనికి వస్తుంది. సో తద్వారా కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటాం. వారు పదవిని కోల్పోతారు. ఇవన్నీ ప్రొసీజర్ ఏదే రకంగా ఉందో ఆ రకంగా ఈ లీగల్గా మేము ఫాలో అవుతాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ రేపు 19వ తారీఖున సంబంధించినటువంటి ఎన్నిక ఏదైతే ఉందో అది ప్రజలందరూ కూడా అలా వాస్తవంగా ప్రజలు దీన్ని అసలు ఎందుకు ఇలా పెట్టారనేటువంటి దాని మీద ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. సరే, ఏదేమైనా వారికి మేము వారు వినేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎవరైనా ప్రజలు అనుకునేటువంటి విషయాల్ని వాళ్ళు ఆచరించాలనేటువంటి ఉద్దేశంలో కూడా కూటమి నాయకులు లేరు. వైస్రాయ్ రాజకీయాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నెంబర్ లేకపోయినా మా దగ్గర 111 మంది సభ్యులు ఉంటే మా దగ్గర 112 మంది సభ్యులు ఉన్నారని చెప్పుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే మా దగ్గర నెంబర్స్ లేకపోయినా ఉన్నాయని చెప్పుకొని ఇతర సభ్యులందరినీ కూడా ఏదో రకంగా వారిని వాళ్ళ వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏవి కూడా జరగవు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం మీద పెట్టినటువంటి మేయర్ గారి మీద పెట్టినటువంటి తీర్మానం ఏదైతే ఉందో లేదా ఎన్నిక ఏదైతే ఉందో అది వీగిపోవడం ఖాయం. మా మేయర్ హరివెంకట కుమారి గారే రానటువంటి మిగిలినటువంటి కాలాన్ని కూడా వారు కొనసాగుతారని చెప్పి మా పార్టీ బలంగా నమ్ముతూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రక్రియ మాత్రం పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా జరగాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.